టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసిన ఆ నేత పార్టీ మారిన తర్వాత ఇప్పుడు అదే నోటితో కూటమిపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్పై నోరు పారేసుకుంటున్నారు. నాడు జగన్ను తిట్టిన నేతే నేడు పొగుడుతున్నారు. దీంతో టీడీపీ లీడర్లు ఆ నాయకుడి తీరును వేలెత్తి చూపుతున్నారు. పరస్పర విమర్శలతో తెలుగుదేశం ఫ్యాన్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇంతకీ ఎవరా వైసీపీ నేత? ఏ నియోజకవర్గం? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం. ఈ పేరు చెప్పగానే ఏపీలో ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. దశాబ్దాలు ఈ స్థానాన్ని తమ కంచుకోటగా మలుచుకుంది ఈ ఫ్యామిలీ. అలాంటి చోట పాగా వేయాలని టీడీపీ ప్రయత్నించినా కుదరలేదు. గత ఎన్నికల్లో వైనాట్ పులివెందుల అని తెలుగుదేశం నినదించినా ఓటమి తప్పలేదు. టీడీపీలో ఉండి పదవులు అనుభవించిన కొందరు నేతలు గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కూటమి పాలనలో అభివృద్ధి లేదంటూ, సంక్షేమం పడకేసిందని విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. దీంతో తెలుగుదేశం నేతలు ఎదురుదాడికి దిగి సతీష్ పరిస్థితి కల్లులేని కబోదిలా మారిందనడంతో పులివెందుల రాజకీయాలు వేడెక్కాయి. 2.5 దశాబ్దాలకు పైగా టీడీపీ బ్రాండ్తో పులివెందుల్లో వైఎస్ కుటుంబం రాజకీయాలను తట్టుకొని నిలదొక్కున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ గెలవకపోయినప్పటికీ తెలుగుదేశం ఉనికిని కాపాడుతూ వచ్చారు. సైకిల్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ ఫ్యామిలీపై నిలబడి రాజకీయంగా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ టీడీపీని వీడి వైసీపీలో చేరిన తరువాత కూటమిని టార్గెట్ చేస్తున్నారు. గతంలో జగన్ను తిట్టిన నోటితోనే ఇప్పుడు తెలుగుదేశం నేతలపై విరుచుకుపడుతున్నారు సతీష్ కుమార్ రెడ్డి. ఇక సతీష్ వాడే భాష అలా ఇలా లేదు. ఈ విషయంలో జగన్ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో అభ్యంతరకరంగా ఉంటోంది. పరుష పదజాలంతో విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఉచ్చరించలేని నీచాతి నీచమైన భాషను వాడుతున్నారన్నది తెలుగుదేశం నేతల వాదన. దీంతో పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడంతో కడప జిల్లా తెలుగు తమ్ముళ్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డిపై ఎదురు దాడికి దిగారు. తెలుగుదేశం జెండా నీడన ఎదిగిన సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిన తరువాత కొత్త భిక్షగాడిని తలపించే పాత్ర పోషిస్తున్నారన్నది తెలుగుదేశం నేతల వాదన. ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ మెప్పు కోసం సతీష్ టీడీపీని తిడుతున్నారన్న విషయాన్ని ప్రస్తావించడంతో పులివెందులలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని విధాలా ఆదరించిన తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబును టార్గెట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీని విమర్శించి ఇప్పుడు అదే నోటితో తెలుగుదేశం నేతలను దూషించడం సతీష్ కుమార్ రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలకు నిదర్శనమని వేలెత్తి చూపుతున్నారు. అయితే రాజకీయాల్లో ఇది కామన్. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుంది. పార్టీలో ఉంటే ఆ పక్షానికి అనుకూలంగా మాట్లాడటం రాజకీయ నేతల నైజం. 2.5 దశాబ్దాలకు పైగా టీడీపీలో పనిచేశారు సతీష్ కుమార్ రెడ్డి. పులివెందుల నుంచి 5 సార్లు పోటీ చేసినా ఒక్క పర్యాయం కూడా గెలవలేదు. కానీ పార్టీ నుంచి అన్ని విధాలా లబ్ధి పొందారు. ఎమ్మెల్సీ పదవితో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను చేసింది చంద్రబాబే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సతీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు టీడీపీ హైకమాండ్ను దూషించడం ఏంటన్నది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న. దీంతో తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లికి చెందిన సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నేతగా రాజకీయాల్లో ఎదిగి పులివెందుల ఇన్ఛార్జిగా కొనసాగారు. పార్టీ నేతలందరితో కలిసి పనిచేశారు. కానీ వైసీపీలో చేరిన తరువాత ఆ గూటి పలుకులు పలుకుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా ఎన్నిసార్లు ఓడిపోయినా సతీష్ కుమార్ రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేయాలన్న యావ మాత్రం తగ్గలేదు. 2019లో పులివెందుల టీడీపీ టికెట్ను ఇవ్వలేదనే కారణాలతో అధినాయకత్వంతో విభేదించిన సతీష్ కుమార్ రెడ్డి 2020లో పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఏ పదవి లేనిదే రాజకీయ నేతలకు పొద్దు గడవదు. ప్రజల్లో గుర్తింపు ఉండదు, ఉనికి కోల్పోతారు. దీంతో వైసీపీ నేతలను సంప్రదించి 2024 మార్చిలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీలో కామ్గా ఉన్న సతీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు.
జగన్ దృష్టిలో పడేందుకు ఇలా చేస్తున్నారన్నది తెలుగుదేశం పార్టీ నేతల వాదన. దీంతో ప్రస్తుతం కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇది చివరకు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.